నీ జాబ్ నువ్వు చేసుంటే 8 నెలలుగా పెండింగ్లు బకాయి ఉన్న ఫ్యాక్టరీకి ఎన్నిసార్లు నోటీస్ పంపించావు చెప్పు. నేను పంపలేదు. వితౌట్ నోటీస్ ఫ్యాక్టరీ మీదకొచ్చి పవర్ కట్ చేసే రైట్ నీకు ఎవరిచ్చారు? నిన్ను ఎవరు ఫోర్స్ చేశారు చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా మీ పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే తేల్చుకోమంటావా చెప్పు. అమ్మో, పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది. చూడండి సార్, అఖిలాండేశ్వర్ గారు ఏరియాలో పెద్ద మనిషి కాబట్టి నోటీస్ ఇచ్చేంత ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఆవిడ చేతులు లేదని తెలిసి నేనే ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. 10 లక్షలు కట్టడం మీకు ఇబ్బందిగా ఉంటే ప్రస్తుతానికి మినిమం అమౌంట్ 2 లక్షల రూపాయలు బకాయినా కట్టండి సార్. మీకు తిరిగి పవర్ వచ్చేలా నేను చేయగలను. ఇది కూడా కట్టను అంటే నేనేం చేయలేను సార్. మా పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఇక వెళ్తాను అంటే మీ ఇష్టం సార్. సరే, 2 లక్షలు నేను తీసుకొచ్చి కడతాను. అమ్మయ్యా. నాన్నా వెంకీ, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? జస్ట్ ఇప్పుడేలేమ్మా. ఇంట్లోకి రాకుండా ఇక్కడ చీకట్లో కూర్చున్నావేంటి నాన్న? ఇక్కడే కాదులేమ్మా, ఇప్పుడు నా చుట్టూ అంతా చీకటిగానే ఉంది. ముందు లోపలికి రా నాన్న. ఎందుకులేమ్మా, ఇప్పుడు మళ్ళీ చీకట్లోకి వెళ్ళాలిగా. ఏం జరిగింది నాన్న? మళ్ళీ మీ అత్త ఏం చేసింది? అచ్యుతాపురానికి వచ్చి మీ అమ్మమ్మ దగ్గర నుంచి ధాన్యం తీసుకోకుండా అడ్డుపడింది. తను అనుకున్నట్టు కాలేదు కదా. ఇప్పుడు మిల్లు నడవకుండా ఇంత పనిచేస్తుందా? ఎలాగైతేనేం ధాన్యం మిల్లుకొచ్చింది కదా, ఇంకే ప్రాబ్లం లేదు అనుకున్నానమ్మా. గెలుపుకి ఇంకా అడుగు దూరంలో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు అత్తయ్య చేస్తున్న పనులు చూస్తుంటే గెలుపు అందనంత దూరంలో కనబడుతున్నట్టుంది. అసలు అందకుండా పోతుందేమో అన్న భయం కూడా వేస్తుంది. ఆ భయం పెట్టుకోకు నాన్నా. ఈ పరిస్థితి చూసి నీ ధైర్యాన్ని పల్చం చేసుకోకు. చెప్పుడు మాటలు వినే ఆ అఖిలాండేశ్వరి నిన్ను ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తుంది, ఎన్ని ఎత్తులైనా వేస్తుంది. అవన్నీ నువ్వు చిత్తు చెయ్యాలంటే నీ దగ్గరున్న తెగింపు, ధైర్యం మాత్రమే సరిపోవు నాన్నా. నువ్వు ఇప్పుడు దేవరపాటి వెంకటేష్ నాయుళ్ల కాదు, మీ నాన్నగారు దేవరపాటి భార్గవ నాయుళ్లాగా ఆలోచించాలి.
బావగారు, ఆ, ఈ ఆనందంలో తృప్తిగా భోంచెయ్యాలి. అవునఖిలమ్మా, ఈ వారం రోజులు కడుపు మంటతో కడుపు కాల్చుకున్నా. ఇప్పుడు ఒక పట్టు పట్టేయాలి. నేను కూడా మా అయ్యా. ఆ? రేయ్, ఏంట్రా కూడా ఆ? నీకు బాధ ఉన్నా హ్యాపీగా ఉన్నా కుంభాలు కూడా మెక్కుతూనే ఉన్నావుగా. ఏదవని అమ్మా పొద్దు, బావేడమ్మా, భోజనానికి ఇంకా రాలేదా? బావి ఇంకా ఇంటికి రాలేదు తాతయ్య. వెంకీకి ఒకసారి ఫోన్ చేయి నాన్న. ఆ. నాయనా, ఫోన్ ఎందుకు చేస్తావులే? ఇగో వచ్చుండాడు నీ మనవడు. ఏమని తాతయ్య? నువ్వు ఇంకా భోజనానికి రాలేదని కంగారు పడి ఫోన్ చేస్తున్నాం మనవడా. రా కూర్చో, భోంచేద్దాం. మీరు చేయండి తాతయ్య, నాకు ఆకలిగా లేదు. అఖిలమ్మా, అబ్బాయికి ఆకలిగా లేదంట. ఆడి వల్ల ఇన్ని రోజులు ఎన్నో పూటలు మనం కడుపు మార్చుకున్నాం బావగారు. ఇప్పుడు వాడి కడుపు కాలాలి కదా. కరెక్ట్ అత్తయ్యా. పాపం మమ్మీ, పకోడి బాబు చూడు ఎలా అయిపోయాడో. వాణ్ణి చూసి నువ్వు ఎప్పుడు పాపం అనుకోద్దమ్మీ. నువ్వు జాలి చూపిస్తే గాలి తీసే రకం వాడు. ఏమైంది మనవడా? కరెంట్ ఆఫీస్కి వెళ్ళావు కదా, అక్కడ పనవలేదా? కాలే తాతయ్య, పెండింగ్ బిల్ కడితే గానీ కరెంట్ రాదని చెప్పారు. అందుకేనా బావా ఆకలిగా లేదు అంటున్నావు? అన్నయ్య, అక్కడ ఇబ్బంది వచ్చిందని ఆకలి చంపుకుంటావా? కూర్చొని భోజనం చేయన్నయ్యా ప్లీజ్. మనవడా, అంత చిన్న విషయం గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏది నాయనా, అది చిన్న విషయమా? నా మనవడు తెగువకి తెలివికి అది చిన్న విషయమే. నా మనవడు గట్టిగా ఆలోచన పెడితే దాన్ని అధిగమించడం ఎంతసేపు? మనవడా, ముందు కాస్త తిను, తర్వాత గట్టిగా ఆలోచిద్దు గాని. దా కూర్చో కూర్చో వెంకీ. బావా. కూర్చో అన్నయ్య, కూర్చో. కూర్చో బావా, కూర్చో.